హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VRR Tutorials. ఈ వీడియోలో మనం మన ఇంట్లో చాలా సాధారణంగా చూసే వస్తువుల్ని హిందీలో ఏమంటారో తెలుసుకోబోతున్నాం. ఇలా మన కళ్ళ ఎదురుగా ప్రతిరోజు ఉండే వస్తువుల్ని వేరే లాంగ్వేజెస్లో ఏమంటారో తెలుసుకోవడం ద్వారా మనం వాటి గురించి మాట్లాడగలుగుతాం. అలాగే వాటిని మర్చిపోకుండా రివిజన్ చేసుకోవడానికి మన కళ్ళ ముందే ఉంటాయి కాబట్టి ఎప్పుడు చూసినా కూడా వాటిని హిందీలో ఏమంటారు అనేది మీరు గుర్తు తెచ్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా అనువుగా ఉంటాయి. ఓకే, కాబట్టి అలాంటి వస్తువుల గురించి మనం నేర్చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా మన బెడ్రూమ్లో ఉండే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హిందీలో ఏమంటారో తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందుగా అలారం. అలారం అలారంని హిందీలో అలారం అనే అంటారు. అలార్మ్. ఓకేనా, అలారం అంటారు. నెక్స్ట్ మంచం. మంచం మంచాన్ని చాలా విధాలుగా చెప్పొచ్చు. బిస్తర్ అని చెప్పొచ్చు. బిస్తర్ అంటే ప్రక్క అనమాట. ప్రక్క అంటే పరుపు ఇవన్నీ వేసి ఉన్న, అరేంజ్ చేసి ఉన్నదాన్ని మనం బిస్తర్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఖాట్ అని పిలవచ్చు. పలంగ్, ఖటియా. ఇవే కాకుండా చార్పాయి అని కూడా చెప్తూ ఉంటాం. చార్పాయి అంటే 4 కాళ్ళు ఉన్నది అని అర్థం అన్నమాట. ఓకే, బిస్తర్, ఖాట్, పలంగ్, ఖటియా. ఓకే, నెక్స్ట్ అలమారా. ఈ అలమారాని హిందీలో అలమారీ అంటారు. అలమారీ. ఇవి నేర్చుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, ఈ వీడియో చివరిలో నేను తెలుగులో అడుగుతూ ఉంటాను, మీరు హిందీలో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దురు. ఓకేనా, దానివల్ల మీకు ప్రాక్టీస్ కూడా చాలా చక్కగా అయిపోతుంది. ఓకే, దుప్పటిని చాదర్ అంటారు. చాదర్, దుప్పటి. అలాగే కంబళి, కంబళి. తలగడ, తకియా, తలగడ. అలాగే అలంకార అద్దం, మనం మేకప్ చేసుకునే అద్దాన్ని శృంగార పటల్ అంటారన్నమాట. శృంగార్ అంటే అలంకరణని శృంగార్ అంటారు. శృంగార్ పటల్ అంటే అలంకార అద్దం. నెక్స్ట్ మెత్త, రజాయి అంటాం అన్నమాట. అంటే మనం దుప్పటి కాకుండా దానికంటే ఇంకొద్ది తిగ్గా ఉండే క్విల్ట్ అంటాం దాన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో. ఆ క్విల్ట్ ఏదైతే ఉందో దాన్ని హిందీలో రజాయి అంటాం అన్నమాట. రజాయి. తర్వాత దోమతెర. మచ్చర్దాని అంటే దోమతెర. నెక్స్ట్ మెత్త. ఇది కూడా మెత్తే ఉంది, పైన కూడా మెత్త అని ఆల్రెడీ మనం చూసాం కదా. అంటే అది వేరు, ఇదేంటంటే కుషన్ అనమాట. మనం సీట్స్లో వాటిలో మెత్తగా ఉండడానికి కూర్చున్నప్పుడు ఇంకొద్దిగా మెత్తగా ఉండడానికి కుషన్ వేసుకుంటూ ఉంటాం. ఓకే, దానిని మనం హిందీలో గద్దీ అంటాం. గద్దీ. ఓకే, నెక్స్ట్ బొమ్మ. గుడియా అని కానీ, ఆట బొమ్మ అని చెప్పడానికి ఖిలౌనా అని కానీ చెప్పొచ్చు అనమాట. ఖిలౌనే అంటే ఆట బొమ్మలు. ఆట బొమ్మలు. ఓకే, నెక్స్ట్ చాప, మ్యాట్. దీనిని చటాయి అంటాం. చటాయి అంటే చాప. నెక్స్ట్ అద్దం, మిర్రర్. ఆయినా, అద్దం. నెక్స్ట్ దువ్వెన, కోమ్ని హిందీలో కంఘీ అంటారు. కంఘీ అంటే
దువ్వెన అనమాట. కంగీకరణ అంటే దువ్వుకోవడం. బాలోమ్మే కంగీకరణ అంటే జుట్టు దువ్వుకోవడం. బాలోమ్మే కంగీకరణ అంటే జుట్టు దువ్వుకోవడం. ఓకే. నెక్స్ట్ సుగంధ ద్రవ్యం, పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ని హిందీలో ఇత్ర అంటారనమాట. ఏమంటారు? ఇత్ర. ఇత్ర అంటే సెంట్, సుగంధ ద్రవ్యం, పర్ఫ్యూమ్. నెక్స్ట్ ఫోటో. ఫోటో ఫోటోని తస్వీర్ అంటాం. తస్వీర్ అంటాం అంటే మామూలుగా ఫోటో తీసిన ఫోటో అనమాట. అదే వేసిన డ్రాయింగ్ని అవి కూడా మనం ఫ్రేమ్స్ కట్టుకొని మనం బెడ్రూమ్లో వాల్కి సెట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని మనం చిత్ర అంటాం. చిత్ర. ఇది ఏంటి అంటే ఫోటో తస్వీర్ ఫోటో, చిత్ర బొమ్మ. ఓకే, బొమ్మ, గీసిన బొమ్మ. అర్థమైందా? సో ఇలా మనం బెడ్రూమ్లో ఏవైతే మనకి జనరల్గా కనిపిస్తాయో అలాంటి వస్తువుల్ని హిందీలో ఏమంటారో ఈ సెషన్లో తెలుసుకున్నాం. ఇంకేదైనా మేము మర్చిపోయి ఉంటే మీరు ఈ వీడియో క్రింద కామెంట్లో మీరు తెలుగులో టైప్ చేసినట్టయితే మేము వాటికి కూడా హిందీ ట్రాన్స్లేషన్స్ ఇచ్చి మరొక వెర్షన్ చేద్దాం. ఇంకొన్ని వర్డ్స్ యాడ్ చేసుకుంటూ, మీరు ఇచ్చిన వర్డ్స్ కూడా యాడ్ చేసుకుంటూ మరొక వీడియో చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెడదాం. ముందుగా నేను తెలుగులో ర్యాండమ్గా అడుగుతూ ఉంటాను. మీరు స్క్రీన్ చూడకుండా, ఓకే, మీరు స్క్రీన్ వైపు చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మరొకసారి వీడియో చూద్దరు. ఓకేనా? తలగడ. ఎస్. తకియా అంటే తలగడ. ఓకే. అలారం. ఎస్, అలారం. చాప. ఎస్, చటాయి అంటే చాప. చాప. దువ్వెన, దువ్వెన. ఎస్, కంఘీ అంటే దువ్వెన. నెక్స్ట్ ఫోటో. ఎస్, తస్వీర్ అంటే ఫోటో. అలాగే దుప్పటి. ఎస్, చాదర్ అంటే దుప్పటి. బెడ్ లేదా కాట్. ఎస్, బిస్తర్, ఖాట్, పలంగ్, ఖటియా. బిస్తర్, ఖాట్, పలంగ్, ఖటియా లేదా చార్పాయి. 4 పాయి కాళ్ళు ఉన్నది. చార్పాయి 4 కాళ్ళు గలది. ఓకే. అలమారా. ఎస్, అలమారి అంటే అలమారా. బొమ్మ. ఎస్, గుడియా అంటే బొమ్మ. దోమతెర. మచ్చర్దాని. దోమతెర. ఓకే. నెక్స్ట్ అద్దం. ఆయినా. అద్దం.
సుగంధ ద్రవ్యం, సుగంధ ద్రవ్యం. ఎస్, ఇత్ర, ఇత్ర, సుగంధ ద్రవ్యం. కుషన్, కుషన్, మెత్త, సీట్ పైన మెత్తగా ఉండడానికి వేసుకునే కుషన్. ఎస్, గద్దీ, గద్దీ. అలంకార అద్దం, అలంకార అద్దం. सही है. श्रृंगार पटल, श्रृंगार पटल. దోమ తెర, దోమ తెర. ఎస్, మచ్చర్దాని, మచ్చర్దాని. కంబళి, కంబళి. బ్లాంకెట్ ఆర్ రగ్. ఎస్, కంబళ్, కంబళ్. కంబళ్ అంటే కంబళి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి దగ్గర దగ్గర ఒక 4000 వరకు పదాలు, అలాగే హిందీ నేర్చుకోవడానికి కావలసిన గ్రామటికల్ స్ట్రక్చర్స్ అన్నీ, అంటే హిందీలో మాట్లాడడానికి కావలసిన స్ట్రక్చర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్న స్పోకెన్ హిందీ బుక్ VRR ట్యుటోరియల్స్ నుంచి అందుబాటులో ఉంది. మీరు ఈ బుక్ పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. లేదా ఫ్లిప్కార్ట్లో కూడా మా బుక్ అవైలబుల్గా ఉంది. మీరు ఫ్లిప్కార్ట్లో VRR ట్యుటోరియల్స్ అని మన ఛానల్ నేమ్ టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ బుక్ అక్కడ అందుబాటులో ఉంటుంది. సో మీరు అక్కడ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే, సో అలాగే ఈ బుక్ యొక్క PDF ఫార్మెట్లో కూడా ఈ బుక్ అవైలబుల్గా ఉంది. మన వెబ్సైట్ vrtutorials.comకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఈ బుక్ అందుబాటులో ఉంటుంది, PDF బుక్ అందుబాటులో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మరొక ఉపయోగకరమైన కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.